ఆట ఏదైనా సరే ఇష్టంగా ఆడేవారి కంటే ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నప్పుడే దానికి ఎక్కువ పబ్లిసిటీ ఉంటుంది. అలా క్రికెట్ అంటే ఎందరికో ఎంతో ఇష్టమైనదిగా ఉన్న కంట్రీ మన ఇండియా. 80s నుంచి క్రికెట్ను నెత్తిన పెట్టుకుని ఇండియా మోస్తూ ఉంటే ఆ బరువును కొంచెం కొంచెం పెంచి ఒకేసారి దించే ప్రక్రియ అని తెలియకుండా మొదలైంది ఐపీఎల్. అసలు ఇండియన్ క్రికెట్ లీగ్ ఐసీఎల్కు ఘాటైన సమాధానంగా బీసీసీఐ ఫామ్ చేసిన ఒక డొమెస్టిక్ లీగే ఈ ఐపీఎల్. అప్పటి వరకు క్రికెట్లో లేని హైబ్రిడ్ సిస్టమ్ను ఆటలో అందంగా అమర్చి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఐపీఎల్. వేరు దేశాలకు చెందిన మన ఫేవరెట్ ఆటగాళ్లు ఒకే టీంలో ఒక రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తూ అటువంటి వేరే టీమ్స్తో ఆడుతూ అభిమానుల భావోద్వేగాలతోనూ భావోద్రేకాలతోనూ బంతట ఆడించింది ఐపీఎల్. అటువంటి ఐపీఎల్ మొదటి సీజన్ 2008లో ఒక్క మ్యాచ్ కూడా చూడని నేను 2009లో ఒక్క మ్యాచ్ కూడా వదలకుండా చూడటానికి ఒకే ఒక్క రీజన్ డెక్కన్ చార్జర్స్. అప్పట్లో నాకు క్రికెట్ విషయంలో రెండంటే ఎంతో ఇష్టంగా ఉండేవి. ఇండియా ఆడే వన్డే మ్యాచ్, డెక్కన్ చార్జర్స్ ఆడే ఐపీఎల్ మ్యాచ్. డెక్కన్ చార్జర్స్ థీమ్ సాంగ్ ద బెస్ట్ థీమ్ సాంగ్ ఫర్ ఎనీ ఫ్రాంచైజ్ ఆఫ్ ఎనీ స్పోర్ట్ ఆన్ ది ఎర్త్. నేను చూసిన మొదటి సీజన్లోనే ఆ ఫేవరెట్ టీం కప్పు గెలవడం, తర్వాత ఆ టీం డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వడం, ఆ టీం నుంచి మెయిన్ ప్లేయర్స్ వేరే ఫ్రాంచైజీస్కి వెళ్ళిపోవడం, ఆ ప్లేయర్స్తో పాటు కొంతమంది సపోర్టర్స్ కూడా షిఫ్ట్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతున్న టైంలో నేనున్నాను అంటూ ఒక ఫ్రాంచైజీ ముందుకొచ్చింది. అది సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిందనేది నేను ఇప్పుడు చెప్పను, ఎందుకంటే కనిపించేది చెప్పినప్పుడు కాదు, ఎవ్వరూ చూడలేకపోయిన వాటి గురించి చెప్పగలిగినప్పుడే వాటికి విలువ పెరుగుతుందని నా ఉద్దేశం. ఎస్ఆర్హెచ్ అనేది ఒక చెన్నై బేస్డ్ ఓనర్షిప్ కలిగిన ఐపీఎల్ టీం. అప్పటి ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళ పరువును కాపాడేలా ఒక ఐపీఎల్ టీంను ఓన్ చేసుకునే దమ్ము లేని బిలియనర్స్ ఉన్నప్పుడు నేనున్నానంటూ సన్ నెట్వర్క్స్ చెన్నై నుంచి ముందుకొచ్చింది. హైదరాబాద్ అనే ట్యాగ్ తగిలించి తెలుగు వాళ్ళకి హైప్ ఎక్కించింది. డెక్కన్ చార్జర్స్లో కూడా హైదరాబాద్ అని పేరు ఉండేది కాదు. అయితే ఎస్ఆర్హెచ్ ఓనర్స్ చేసిన కొన్ని పొరపాట్ల వల్ల కొంతమంది తెలుగు క్రికెట్ అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కొంది. లోకల్ ప్లేయర్స్కి అవకాశం ఇవ్వడంలో సీఈఓ గారు చూపిన మొండి చేయి దానికి ఒక కారణం. మనం ఎంత అనుకున్నా సరే తెలుగు వాళ్ళకి టీమే లేనప్పుడు డబ్బు పెట్టి ముందుకొచ్చిన ఓనర్స్ వాళ్ళు ఏమనుకుంటే అది చేస్తారు. ఎక్కడో అంబానీ అదానీలు నడిపిస్తున్న ముంబై గుజరాత్ టీంలను సపోర్ట్ చేసే కంటే తెలుగు అనే ఎమోషన్కి కనెక్ట్ అయిన నేను ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేయడంలో తప్పేమీ లేదంటాను. నేనే కాదు, ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ చేసి ఏ ఫ్యాన్ అయినా సరే హీ ఈజ్ ఎ లాయల్ క్రికెట్ ఫ్యాన్. తెలుసు ఎస్ఆర్హెచ్ టీం తెలుగు యంగ్ ప్లేయర్స్కి ఛాన్సెస్ తక్కువ ఇస్తుందని తెలుసు, ప్లేయర్స్ని సరిగ్గా రిటైన్ చేయదని తెలుసు, లో ప్రొఫైల్ ప్లేయర్స్తోనే టీం నింపేస్తుందని తెలుసు, కొంతమంది ఫారిన్ స్టార్ ప్లేయర్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుందని తెలుసు, ఎస్ఆర్హెచ్ను ఛాంపియన్స్గా చేసిన ఆటగాళ్ళని కూడా మొహమాటం లేకుండా వదులుకుంటుందని తెలుసు. అయినా మేము కట్టి కాలే వరకు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఒక ఫ్రాంచైజీకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు అది ఆ ఫ్రాంచైజ్ గొప్పతనం మాత్రమే కాదు, ఆ ఫ్యాన్స్ గొప్పతనం కూడా. నిజానికి ఎస్ఆర్హెచ్ విషయంలో అది ఫ్యాన్స్ గొప్పతనం మాత్రమే. 16 సీజన్స్లో ఒక్క కప్పు కూడా కొట్టని ఆర్సీబీకి అంత లాయల్ ఫ్యాన్ బేస్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ, వార్నర్, కేన్ విలియమ్సన్, రషీద్ ఖాన్, బెయిర్స్టో వీళ్ళందరినీ ఒకరి తర్వాత ఒకరిని మా ఫ్రాంచైజీ ఎడంకాలతో తన్నినా సరే రిమైనింగ్ డెక్కన్ చార్జర్స్ ఫ్యాన్స్ లాగా ముంబై ఇండియన్స్కి ఫ్యాన్ బేస్గా వెళ్ళిపోకుండా ఇంకా ఎస్ఆర్హెచ్కి కట్టు మానసులుగా ఉండటానికి కారణం ఎస్ఆర్హెచ్ వీరోచిత పర్ఫార్మెన్స్ కాదు, మా బానిసత్వమే. కొందరు మా ఫ్రాంచైజీని దగులుబాజీ అంటారు, మేము మా సీఈఓని చూసి సొల్లు కారుస్తామంటారు, మాది తెలుగు వాళ్ళకి ద్రోహం చేసిన ఫ్రాంచైజీ అంటారు, మమ్మల్ని చావ చచ్చిన అభిమానులు అంటారు. ఎవరేమనుకున్నా వీ డోంట్ కేర్, బికాజ్ వీఆర్ ఆరెంజ్ ఆర్మీ. ఈసారి ఆరెంజ్ ఓ రేంజ్లో ఆడుతుంది. మళ్ళీ సార్ ఆడకపోవచ్చు. ఇప్పుడున్న ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, మిన్స్ను కూడా మా కావి ఈసారి కుడి కాలుతో తన్నొచ్చు. బట్ వీ డోంట్ కేర్ బికాజ్ వీఆర్ ఆరెంజ్ ఆర్మీ. ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒకవేళ వీళ్ళ ముగ్గురు వేరే ఫ్రాంచైజీస్కి షిఫ్ట్ అయి ఉంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఉండేది కదా. కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ బేస్ అలాంటిది కాదు. ఇప్పుడు చెప్పండి ఎవరిది లాయల్ ఫ్యాన్ బేసో. ఇండియన్స్ క్రికెట్ నెత్తిన పెట్టుకుని మోస్తుంటే ఐపీఎల్ ఆ బరువు మొత్తం దించేలా ఉందని చెప్పాను కదా. కొన్ని కోణాల్లో చూస్తుంటే ఐపీఎల్ వల్ల ఇండియన్ క్రికెట్ ఎమోషన్ నుంచి ఎకానమీ వైపు, బీసీసీఐ బిజినెస్ వైపు వెళ్తుందనిపిస్తుంది. అలా జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐపీఎల్ ఉన్నంత వరకు ఎస్ఆర్హెచ్ టీం ఉన్నా లేకపోయినా ఆ టీంకు ఎప్పటికీ కట్టుబానిసలం మీ ఆరెంజ్ ఆర్మీ. ఈ ప్యాటర్న్ చూస్తుంటే ప్యాట్ కమిన్స్ రూపంలో ఎస్ఆర్హెచ్కి మరొక్కసారి కప్పు కొట్టే అవకాశం ఉందనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్ ఆరెంజ్ ఆర్మీ.